మీరు ఖాళీ చేయండి అని అంటున్నారు. మాకు ఏ బెడ్రూమ్ సార్? మా ఇంట్లో మమ్మల్ని ఉండనియండి, మేము సొంతంగా కొనుక్కొని ఉన్న ఇంట్లో మాది. మమ్మల్ని చంపి మా మీద పెట్రోల్ పోసి మిషన్లు తెచ్చి మమ్మల్ని చంపి మా రక్తం మీద నడుచుకుంటూ పోయినా పర్వాలేదు. ఓకే సార్, డీటెయిల్స్ అన్నీ రాసిస్తాం. ఓకే సార్, తప్పకుండా. సార్ చెప్పండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంత దూరం ఉన్నా కూడా మూసి పరివాహక ప్రాంతం అని సుందరీకరణలో భాగంగా ఇంత దూరం ఉన్నా కూడా ఇప్పుడు ఈవెన్ ఈ టెంపుల్తో సహా సాయి సన్నిధితో సహా అన్నీ మేము కూల్చేస్తామని చెప్పి నిన్న వచ్చి చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక 400 మంది పోలీసులు అధికారులు కొత్తపేట ఇతర ప్రాంతాలకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలని మగవాళ్ళు లేకపోతే అసభ్యంగా మాట్లాడి మీరు మర్యాదగా ఖాళీ చేస్తారా లేదా, మీది ₹1,00,00,000 విలువ ఇద్దా 2 కోట్ల విలువ ఇద్దా మాకు సంబంధం లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మీరు ఖాళీ చేసిపోయినటువంటి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నేను పొద్దున ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే విషాదం ఉంది. అంటే మనుషులు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో అంత విషాదం కనబడుతూ ఉంది. నేను మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది పేదల కళ్ళు చూడడానికి కాదని, పేదల మీద దౌర్జన్యం చేయడం కోసం కాదని మర్చిపోకు. ఇవాళ నువ్వు కనుక ఇట్లాంటి పిచ్చి పని ఇంకా చేస్తే నీ సంగతి ఏందో తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకైనా పద్ధతి ఉంటే పిలువు, మాట్లాడి. నువ్వు సుందరీకరణ ఏందో, నీ డబ్బులు ఎక్కడియో, నువ్వు ఏం చేయబోతున్నావో, ఎన్ని ఇల్లు పోతాయో, ఇళ్ళ పోయిన ఇళ్ళకి ఏం ఇస్తావో నువ్వు ఏం మాట్లాడకుండా నీ అబ్బాయి జాగీర్లాగా నువ్వు ఎవడివి అసలు ఇక్కడ? ఇప్పుడు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రూపాయి గుడేసుకొని జాగాలు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ గూడిని చెదరకొట్టే పనికి ఎవరు చేయమని చెప్పండి? నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన దేవుడేరు, నువ్వు ప్రభుత్వ పరంగా సాయం చేయడం అనేది దేవుడేరు, కానీ ఉన్న ఇళ్ళను కూలగొట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తా అంటే మేము ఊకునే ప్రసక్తి లేదు. నీ భరతం పట్టేంత వరకు మేము ఊకునే ప్రసక్తి లేదు. నంగనాచి మాట్లాడుతుంది సచివాలయం కూర్చొని మేము ఇల్లు కూలగొడతలేము. కూలగొట్టకపోతే ఎందుకు వచ్చినావు? పోలీసులు ఏం అవసరం పడింది నీకు? ఎందుకు RBX అని చెప్పేసిపోతున్నావు? బఫర్ జోన్ ఎందుకు రాసిపోతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? యూజ్లెస్ ఫెలో. నువ్వు పద్ధతి ఉంటే రా, నువ్వు ఫీల్డ్ మీదకి రా, ఫీల్డ్ మీదకి వచ్చి మాట్లాడు. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కాలనీకి ఒక బుల్డోజర్ని కూడా తెచ్చిపెట్టిన ఉన్నాయని చెప్తున్నారు. కాలనీకి ఒక బుల్డోజర్ని తెచ్చి పెడుతున్నాం. శివాలయానికి రాదు, మేము పడుకుంటే మా శివాలయానికి పోరారా? మీకు అంత అధికారం ఇచ్చింది. బుల్డోజర్ల మీద గోడలు కాదు అడిగిపోయింది, మా ప్రాణాలు అడిగిపోవాలి.